మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మొదలైంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళిపోయింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ బడా ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైపోయింది. దొరక్క తప్పించుకున్న ఈ మోస్ట్ వెయిటింగ్ హీరో ఎట్టకేలకి మేకప్ వేసేశాడు. ఇంతకీ ఇంతటి ఎలివేషన్ దేని విషయంలో అంటారా? మీరే చూసేయండి. ఇన్నాళ్లుగా రాజసాబ్ ఫౌజీ అంటూ దొరకకుండా తప్పించుకున్న ప్రభాస్ ని ఎట్టకేలకు పట్టేశాడు సందీప్. అవును, రకరకాల షూటింగ్లతో బిజీగా ఉన్న ప్రభాస్ ని తన వైల్డ్ వరల్డ్ లో బందీ చేసి సినిమాని మొదలు పెట్టేశాడట. నిజానికి స్టార్ హీరోలు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఒకేసారి 2-3 సినిమాలు సెట్స్ పైన పెట్టేస్తారు. కానీ జక్కన్నలాగే నాకు బల్క్ డేట్స్ కావాలని, నా కాంపౌండ్ లోకి వస్తే బయటి ప్రపంచంతో సంబంధం కట్ చేసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టడంతో ర్యాపిడ్ ఫైర్ స్కెడ్యూల్ కోసం సరెండర్ అయిపోయాడట డార్లింగ్. వాస్తవానికి లుక్ అండ్ క్యారెక్టర్ మూడ్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటాడు సందీప్ మంగా. ఇక కల్ట్ మాస్టర్ పీస్ రావాలంటే ఆ మాత్రం డెడికేషన్ అవసరమని, ఆ లుక్ మెయింటైన్ చేయడం ముఖ్యమని ప్రభాస్ కూడా ఫిక్స్ అయినట్టున్నాడు. అయితే ఇన్ని రోజులుగా అనుకుంటున్నట్టుగా కేవలం సీరియస్ పోలీస్ గానే కాకుండా ఖైదీగా కూడా ప్రభాస్ కనిపించబోతున్నాడని రీసెంట్ గా వచ్చిన డార్క్ ఆడియో టీజర్ తో క్లారిటీ ఇచ్చేశాడు సందీప్. ఇప్పుడు అదే ఇంటెన్సిటీతో షూటింగ్ స్టార్ట్ అయింది. మొత్తానికి ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చేసి సందీప్ వంగా జైల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడన్నమాట. ఇక రాబోయే 2 నెలలు ప్రభాస్ పూర్తిగా వంగా కాంపౌండ్ లోనే ఉండబోతున్నాడట. ఈ స్కెడ్యూల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ ను కూడా చిత్రీకరించే ప్లాన్ లో ఉన్నారని టాక్. వంగా పని మొదలు పెట్టాడంటే అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా ప్రభాస్ కటౌట్ కు వంగా మార్క్ వైలెన్స్ తోడైతే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. చూడాలి మరి ఇన్నేళ్ల వెయిటింగ్ కి సందీప్ ఎలాంటి కల్ట్ క్లాసిక్ అందిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.